అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఒక ఇంపార్టెంట్ ఒక టాపిక్ అయితే నేర్చుకుందాం. ఇక్కడ మనకు తెలుగులో దీని మీద డిఎస్సిలో ఇంపార్టెంట్గా ఒక బిట్ రావడం జరిగింది. అలాగే టెట్లో కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. మరి దీని మీద ఒక చిన్న షార్ట్ వీడియో చేద్దామని అనుకున్నాం. వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది, పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయట. ఫస్ట్ అక్షరాలు, ఓకే, తర్వాత పదాలు, తర్వాత వాక్యం అంటే ఇక్కడ సెంటెన్స్. వాక్యం అంటే సెంటెన్స్, తర్వాత పదాలు అంటే వర్డ్స్, ఇక్కడ మనకు అక్షరాలు అంటే లెటర్స్. ఓకే, మనం ఇంగ్లీష్లో కూడా కొంచెం మనం చెప్పుకుంటే ఈజీగా అవుతుందని చెప్తున్నాం. వాక్యం అట కొన్ని పదాలతో ఏర్పడతాయి, అవి పదాలు అనేవి కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. ఓకే, ఇదొక టాపిక్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను మనం అచ్చులు అంటాం. ఓకే, తర్వాత కా నుండి మనము ఇక్కడ ఎప్పుడు కా నుండి మనము మా వరకు, కా నుండి మా వరకు మనం హల్లులు అంటాం. ఓకే, ఇదొకటి. తర్వాత ఉభయాక్షరాలు అంటే ఏంటి? ఇక్కడ ఉభయాక్షరాలు చూడండి, దీని మీదనే మనకు డిఎస్సి బిట్ అడగడం జరిగింది, టెట్లో కూడా అడిగారు. ఓకే, ఇక్కడ ఇట్లా విసర్గ సున్నా, ఇక్కడ 2 సున్నాలు అని అంటాం కదా, ఇవి మనకు ఈ విసర్గ అనేది మనము గ్రాంధిక భాష అని అంటాం కదా, దాంట్లో వాడతారు. అలాగే ముందు ఉన్నటువంటి, ఇప్పుడు తెలుగు కాకుండా ముందు ప్రాచీనంలో వాడేటువంటి వాళ్ళు. ఓకే, వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే కొన్ని మనం అంశాలు మాట్లాడుకున్నాం. పదాలు ఏంటి? వర్డ్స్ కదా. పదాలు అనేవి కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. ఓకే, అదే వాక్యం అనేది కొన్ని పదాలతోటి ఏర్పడతాయి. ఓకే, ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను మనం అచ్చులు అంటాం. అలాగే కా నుండి రౌతి గల వరకు, లేదా మనము అంటే రౌతి అనద్దు, మా వరకు మాత్రమే, మా వరకు మాత్రమే హల్లులు. తర్వాత మనకు అంతస్తాలు కూడా ఉంటాయి. ఓకే, తర్వాత ఊష్మాలు ఉంటాయి. వీటిని మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఇది పార్ట్ 1గా కన్సిడర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.